ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి కూడా హోంమంత్రి అనితను కలిశారు. తమ తండ్రి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదనేటువంటి అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా విచారణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేదా గతంలో ఎవరైతే అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు లేదా విచారణ చేసినటువంటి వారు కావచ్చు, వారు వ్యవహరించినటువంటి తీరు, వారు ఏ రకంగా కూడా అక్కడ సాక్షులను కానీ మిగిలినటువంటి వారిని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, ఈ కేసును నీరుగార్చేందుకు ఏ రకంగా వ్యవహరించారు అనేటువంటి అంశాలే కాకుండా ప్రభుత్వాన్ని తరపున ఇంకేమైనా ఈ కేసుకు సంబంధించి ఉపయోగపడేటువంటి అంశాలు కావచ్చు లేదా ఈ పోరాటంలో తమకు సపోర్ట్ కావాలని చెప్పి కూడా కోరినట్లుగా మనకు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, పులివెందుల దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఈ హత్యకి జరిగిన తర్వాత తమకు న్యాయం కావాలంటూ కూడా సునీత ప్రతి వేదిక మీద కూడా ఆమె కోరుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో గత ఎన్నికల సమయంలో కూడా కొంగు చాచి న్యాయం కావాలని చెప్పి అభ్యర్థించినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. సో ఇప్పటికి ఆమె ఒకవైపు న్యాయపరమైనటువంటి పోరాటం సాగిస్తూనే ఇంకొక వైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా తమకు ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించిన విషయంలో మాత్రం సపోర్ట్ కావాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగినటువంటి సపోర్ట్ ఏంటి? ఆల్రెడీ సిబిఐ ఈ కేసు సంబంధించినటువంటి విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే గతంలో ఈ కేసును సిట్టు ఉండడం కావచ్చు లేదా అంతకుముందు అధికారులు కావచ్చు, వీరందరూ కూడా కొన్ని అంశాలపైన విచారించారు, కొన్ని వ్యవహరించారు. అలానే సిబిఐ విచారణకు వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, కర్నూలులో జరిగినటువంటి పరిణామాలు మనం అనేకం కూడా చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటున్నారు, ఏ రకంగా ఈ కేసులో న్యాయం జరగాలి, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు వ్యక్తులు ఎవరు, లేదా ఇప్పుడున్నటువంటి వారికి ఏ రకంగా రక్షణ కల్పించాలి అనేటువంటి అంశాల సంబంధించిన దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది అయినటువంటి ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మాజీ శాసన మండలి సభ్యులైనటువంటి బీటెక్ రవి గారు కూడా మనతో పాటు డిబేట్ లో ఉన్నారు. నమస్కారం సార్ అందరికి. ఎస్, సో రవి గారు మీ దాన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ సునీత గారు వెళ్ళడం, మీ ప్రభుత్వానికి సంబంధించి హోంమంత్రి గారిని కలవడం మనం చూసాం. సో కలిసిన తర్వాత ఆమె కొన్ని అంశాలు వారి మధ్య ప్రస్తావించారు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగినటువంటి ఈ అంశాన్ని మనం చూసాం. ఆమె ఇంకా మరికొంతమందిని కలిసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. చంద్రబాబు గారు కలుస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె ఇవాళ కలవడానికి కారణాలు ఏమనుకోవచ్చు, ఏమి ఆమె ప్రభుత్వం వైపు నుంచి ప్రస్తుతం ఈ స్థితిలో సపోర్ట్ కావాలని కోరుకుంటుంది అంటే ఏం చెప్తారు? శ్రీహరి గారు సార్, ఆ తర్వాత ప్యానెల్లో ఉన్న ముప్పాల సుబ్బారావు అన్నకు కూడా నమస్కారం. ఇప్పుడు ఇంత అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఫస్ట్ 6 months 9 months వదిలిపెడితే అప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులే ఇందులో పాత్ర ఉంటాదనేది అసలు వాళ్ళకు ఊహకు కూడా అందని విషయం. ఇది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, టీడీపీ వాళ్ళు ఏమన్నా చేసినారు, అదే విధమైన పంతాలోనే వాళ్ళ ఆలోచన విధానం అంతా సాగుతుంది. ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వాళ్ళకు అంటే డౌట్ స్టార్ట్ అవుతూ వచ్చిందో అప్పుడు కొంచెము ఆ తర్వాత మొదటగా సిబిఐ ఎంక్వైరీకి నేనే లేను, తర్వాత సునీతమ్మ గారు వచ్చారు. లోకల్ స్టాండ్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వచ్చింది. ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళ డౌట్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ డౌట్ ను క్లారిఫికేషన్ చేసుకోవాలా అనే ఆలోచనతో అప్పట్లో ఉన్న ఎస్పీ గారిని కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు అప్రోచ్ కావడం, అక్కడ వాళ్లకు అంటే వీళ్ళను బాగా మభ్య పెడుతూ తర్వాత వీళ్లకు సరైన ఆన్సర్స్ కానీ అంటే దాని గురించి సరైన సమాచారం కూడా లేకుండా అట్లానే సాగిపోయింది. ఇంకా వన్స్ తర్వాత 1 year 1.5 years అయిన తర్వాత వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అంటే ఇందులో తప్పకుండా మా బంధువుల హస్తమే ఉంది, మా వాళ్ళ హస్తమే ఉందనే ఒక క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఇంకా అప్పుడు ఆ తర్వాత డెడ్ అగెనెస్ట్ అయిపోయారు డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఏ విధంగా కూడా సహకరించలేని పరిస్థితి. ఆ సహకరించకుండా ఉండే పరిస్థితి ఏ స్థాయికి దారితీసిందంటే ఆ రామ్ సింగ్ అనే అతను చాలా హానెస్ట్ గా ఉన్నాడు. అతను గాన ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే సిబిఐ ఆఫీసర్ అతను గాన ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము ఇబ్బంది పడతామనే స్థాయికి చేరి
అతని మీద కూడా రివర్స్ అంటే ఆంధ్ర గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్ కేసులు పెట్టి అతను కూడా మళ్ళీ హైకోర్టుకు పోయి దాని మీద స్టే బెయిల్ తెచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. అదంతా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుందంటే నాకు తెలిసి అప్పుడు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ లేక అంటే పోలీసు వాళ్ళు తగు రీతిలో స్పందించడం కాక ఏ రకంగా అయితే ఈ కేసు డిలే అయిందో, ఏ రకంగా అయితే నష్టపోయినామో అవన్నీ కూడా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మీరు ఏదైనా పర్టికులర్ పాయింట్స్ కానీ పర్టికులర్ కూడా ఆమె హోంమంత్రి గారికి విన్నవించి మీ పోలీస్ పరంగా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టం తన పని తాను అంటే ఇక్కడ ఏంటంటే అండి అంటే ఏం జరిగింది సార్? అంటే పోలీస్ పరంగా గతంలో అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి? ఏ విషయాల్లో వారికి సహకరించలేదు, లేకపోతే ఏ అంశాల్లో వారిని లేదా ప్రత్యర్థుల ప్రభావం వల్ల వీరికి ఇబ్బంది కలిగినటువంటి పరిణామాలు ఉన్నాయంటారు? అంటే అసలు స్టార్టింగ్ లో ఫస్ట్ సిబిఐ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అంటే మాకు పులివెందులలో ఉండి తెలుసు కదా, ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి వాళ్ళకి ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ దొరికితే అతని ఫోన్ నెంబరు అతని ఇల్లు చూపించేదానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు సిబిఐలో. అంటే ఇక్కడ పోలీసు సహకరించదు. సిబిఐ కూడా అంటే సిబిఐ కూడా నథింగ్ బట్ పోలీసే కదా. వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రోజు ఆ బైక్ లో వాడు వెళ్ళాడంటే ఆ బైక్ నెంబరు ట్రేస్ చేసి అదంతా చేయాల్సింది లోకల్ పోలీస్ డ్యూటీ. అది కూడా వీళ్ళకి అస్సలు సహకరించే వాళ్ళు కాదు. ఇవాళ ఇల్లు చూపించమంటే ఇల్లు చూపారు, ఇంకోటి అట్లా చాలా అంటే నేను చెప్పేది ఇవన్నీ సింపుల్ థింగ్స్. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద మ్యాటర్స్ లో ఏంటంటే ఆ రోజు మీరు ఇప్పుడు జనరల్ గా అభిషేక్ మహంతి గారు ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు ఆఫ్టర్ డెత్. ఆ ఎస్పీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఒక 3-4 months కూడా ఆయనే ఉన్నాడు. ఆయన అర్ధాంతరంగా ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోమన్నారు. ఏంటి, ఆయన ఆల్మోస్ట్ ఆల్ వివేకానంద రెడ్డి కేసు అనేది చేంజ్ చేశాడు. చేంజ్ చేసి ఈయన అంతా బయట పెడతాడనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఎస్పీ గారిని పంపించి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని నేర్పించుకొని వాళ్ళకి ఇష్టం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాలి కదండి, లోకల్ ఎస్పీ లోకల్ నుంచి రావాలా. అవన్నీ కూడా రాకుండా చేసి బాగా డిలే. ఇప్పుడు మేము సునీత గారు కానీ రాష్ట్ర ప్రజల తరపున మేము కానీ కోరేది ఏంటంటే సిబిఐ వాళ్ళు కూడా అంతకుముందు వాళ్ళ మీద కూడా అనేకమైనటువంటి ప్రెజర్స్ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా అవుట్లెట్ గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు సునీత గారికి కానీ ఇంకోరికి కానీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు అనేది మా పాయింట్ అండి. మెయిన్ ఈ రోజు సునీతమ్మ గారు కోరేది కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అది ఆటోమేటిక్ గా వాళ్ళే సీన్ లో ఉన్నారు, వాళ్ళే ముద్దాయిలు కాబట్టి ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది. కాబట్టి ఎక్కడైనా మీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉన్నప్పుడు అది డిలే చేయకుండా మాకు అప్రోచ్ అవుతూ ఉంటే చాలనేది ఒకటండి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు దస్తగిరి గారు వచ్చి శంకర్ రెడ్డిది అవినాష్ రెడ్డిది బెయిల్ క్యాన్సిల్ అయ్యమని కూడా వేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దస్తగిరితో కూడా సుప్రీంకోర్టులో ఏదో అంటే దస్తగిరి ఇక్కడ హైకోర్టులో కొట్టేసినారు, సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే దస్తగిరి గారి వాదన ఏంటంటే ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఒక 90 days అదర్ కేసులో. ఆ కేసులో ఉన్నప్పుడు ఎవరైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చేసి కడపలో డాక్టర్, అతను ప్రైవేట్ డాక్టర్ అయినా కూడా అక్కడ ఖైదీలను ఏందో ఈయనకు సంబంధించిన ఆ పేషెంట్లు ఉన్నారని ఈయనను సర్ప్రైజ్ విజిట్ చేయించి ఆ ఖైదీలకు వైద్యం చేస్తున్నారనే నెపంతో ఈయన సెంట్రల్ జైల్లోకి వెళ్ళి దస్తగిరిని కూడా భయపడించడం జరిగింది. అంటే మాకు వ్యతిరేకంగా చెప్పద్దు, ఇప్పటికైనా సరెండర్ గా అని. అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ చేయమని కూడా జరుగుతుంది. ఆ విషయం మీదైనా కూడా సునీత గారు ఈరోజు హోంమంత్రిని కలిసి ఉండొచ్చు. హోంమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రిని ఆయన కలవలేదు. ఆయన ఫ్లైట్ లో వచ్చి కడపకు వచ్చి ఇక్కడ లోకల్ గా ఉండే ఎస్పీ గారిని కూడా కలిసింది ఈ రోజు. అంటే ఇప్పుడు అంటే జస్ట్ 1 hour 2 hours బ్యాక్. కాబట్టి ఆమె 100% ఏం కోరి ఉంటారంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వలన అప్పుడు మాకు జరగాల్సిన అన్యాయం చాలా జరిగింది. ఇప్పుడు మీ డ్యూటీ మీరు ఏదన్నా వచ్చినప్పుడు అడిగినప్పుడు, కోర్టు అడిగినప్పుడు, సిబిఐ అడిగినప్పుడు మాకు మీ దగ్గర ఉండే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇస్తే అది స్పీడప్ అయిపోయి వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని డిలే చేయకూడదు అనేది ఇంకోటి కూడా సార్ ఆమె కోరడమే కాదు. ఎందుకంటే ఈ హత్య జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల సమయంలో కావచ్చు చాలా సందర్భాల్లో మీరు ఈ విషయంలో ఎవరు ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయాన్ని బయట పెడతామన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి ఏ ఆడబిడ్డకైనా మా వంతు ప్రయత్నం చేస్తామని మీరు
కావచ్చు, లేదా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు కూడా చెప్పున్నటువంటి పరిస్థితి. సో మీ వైపు నుంచి కూడా కొంత దీనికి ఖచ్చితంగా అసలు మీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి మీ నిర్దోషత్వాన్ని అంటే ఇప్పటికే ఆల్రెడీ ఆ అంశంలో ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరు అనేది తేలితేనే కదా ఒక పులివెందుల ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు లేదా ఈ 2 రాష్ట్రాల ప్రజలకు ఈ కేసు ఫాలో అవుతున్నటువంటి వారందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేది. అవునా? అంటే తప్పకుండా అండి. ఎందుకంటే అంటే మా మీద ఆరోపణ కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే ఆరోపణ చేశారు నారాసుర చరిత్ర అని. వాళ్ళకేం ఆరోపణ చేసేదానికి వాళ్ళకేం కాదు. అప్పటికప్పుడు ఆ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ చేసుకుని నాకెవరు లేరు, మా చిన్నాన్న కూడా చంపారు, నేను అనాథనని అంత వాళ్ళని అది క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏదో అప్పుడు పబ్బం గడుపుకున్నారో అది వేరే విషయం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు చాలా అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు, ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారమే ఫాలో అయ్యి చట్ట ప్రకారమే శిక్షిద్దామని కూడా చెప్పినాడు. కాబట్టి మేమంతా కూడా మా వంతు కృషి ఏంటంటే సునీత గారికి మేము మారల్ గా కూడా సపోర్ట్ గా ఉంటాం. 100% ఆమె చేసే పోరాటానికి న్యాయం జరగాలని 100% రాష్ట్ర ప్రభుత్వము మా మీదనే నింద వేసినప్పుడు, ఆ ముఖ్యమంత్రి గారి మీదనే నింద వేసినప్పుడు అది పూర్తిగా చెరిపేసుకునే దాంట్లో భాగంగా అసలు దోషులు ఎవరు అనే దాంట్లో 100% తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా కానీ తర్వాత మేమైనా కానీ సునీతమ్మ గారికి మానవ సపోర్ట్ గా ఉండాల్సిందే. మా దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా, ఆమెకు ఏదైనా అవసరమైన సమాచారం ఉన్నా మేము తప్పకుండా అందియాల్సిన పరిస్థితి. ఎందుకంటే దగ్గర బంధువులతోనే ఆయన హత్య గావింపబడి ఆ హత్యను మళ్ళా ఇతరుల మీదకి తోసి దాంతో ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా తీసుకొని ఇన్ని చేసిన వాళ్ళను ఎవరు కూడా క్షమించకూడదు. తప్పకుండా వాళ్ళకు శిక్ష పడాలని, ఎవరైతే దాంట్లో దోషులుగా ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయిందండి ఇది. ఆ తర్వాత ముందుకు పోలేదు. కానీ సిబిఐలో ప్రతిసారి వాళ్ళకి బెయిల్ అప్లికేషన్స్ అప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ దీంట్లో బిగ్ కాన్స్పిరసీ ఉంది, ఇంకా మేము ఫైనల్ చార్జ్ షీట్ వేయాలి, దీంట్లో చాలా కుట్రకోణం దాగి ఉందని అంటున్నారు. అప్పుడు గతంలో అంటే వాళ్ళకి ఏదన్నా ఒత్తిళ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా ఉంటాయి. కానీ ఎన్ని రోజులు సిబిఐ ఇట్లా బిగ్ కాన్స్పిరసీ అని పెడతారని సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జి గారే అడిగారు. చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ గారే బెంచ్ మీద కామెంట్ చేశారు. ఎప్పుడు చూసినా మీరు బిగ్ కాన్స్పిరసీ ఉంది, కుట్రకోణం ఉందంటారు, ఎప్పుడు బహిర్గతం చేస్తారు, ఎంత టైం కావాలి మీకు అని. ఇప్పుడైనా సునీత గారి పోరాటం కానీ మా రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కోరుకునేది కూడా ఏంటంటే సిబిఐ వాళ్ళను ఇప్పుడైనా వాళ్ళు డిలే చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయగలిగి మీ అంతకు మీరే దీంట్లో పెద్ద కుట్రకోణం ఉందని మీరు చెప్పినప్పుడు ఆ కుట్రకోణాన్ని రాష్ట్ర ప్రజలకు బహిర్గతపరచాల్సిన అవసరం అయితే సిబిఐ దగ్గర ఉంది. ఎందుకంటే సిబిఐ వాళ్ళే చెప్తున్నారు కుట్రకోణం ఉంది, ఇంకెవరు అవినాష్ తర్వాత ఎవరు కుట్రకోణం అంటే ఇంకా అందరికీ తెలిసిందే, వాళ్ళిద్దరే ఆ కుట్రకోణం అనేది బయట పెట్టాలి. దానికోసమే సునీతమ్మ ప్రయత్నం గానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి వరకు వాళ్ళే చేసినారు అనేది అందరికీ తెలుసండి. దాంట్లో ఏం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళ నుంచి ఆ టైంలో కాల్స్ పోవడము, వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవడం, ఇది 100% అదంతా కరెక్టే. ఆ వెనుక ఎవరున్నారనేది తేలాలి. మా ప్రయత్నం కానీ సునీతం ప్రయత్నం కానీ అది తెలిస్తే ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే. రైట్, చూద్దాం సార్. ఎందుకంటే కోర్టులో కూడా ఈ కేసు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి సుబ్బారావు గారి దగ్గర కూడా మనం డిస్కస్ చేద్దాం. సుబ్బారావు గారు నమస్కారం. ఏంటి అసలు ఇవాళ సునీత గారు ప్రభుత్వాన్ని కలవడం, సో ఆమెకి జరిగినటువంటి పరిస్థితులను వివరించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి సపోర్ట్ కావాలన్నటువంటి పరిస్థితి, ఏ అంశాలు అయితే కొన్ని ఆమెకున్నటువంటి అనుమానాలని చెప్పు ఉంటారు బహుశా. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయగలిగినటువంటి సపోర్ట్ కావచ్చు, ప్రభుత్వం నుంచి అందించగలిగినటువంటి సహకారం కావచ్చు, ఏముంటుంది ఇక్కడ? ఒకటండి, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సాక్షిలో వచ్చిన సమాచారం నారాసుర రక్త చరిత్ర అని ఎవరిచ్చారు? ఏ సమాచారం, ఏ సాక్ష్యాల ఆధారంగా ఆ యొక్క వార్త రాశారో విచారణ జరపాలి ఆ దిశలో. రెండోది, బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులో తెల్లవారుజామున జరుగుతున్న మీటింగులో ఫోన్ కాల్స్ లో ఎవరు ఏ విధంగా చనిపోయారని సమాచారం ఇచ్చారు, అది సమాచారం సేకరించవలసిన అవసరం ఉంది. రెండోది, విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా దీన్ని మొట్టమొదటిసారిగా గొడ్డర్ల పోటుని గుండెపోటు అని ఎలా చెప్పారు, ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు. రెండోది, దీంట్లో ప్రధానంగా 40 కోట్ల రూపాయలు సఫారీ నడిచింది.
ఈ సఫారీలో దస్తగిరికి ₹1 ఇచ్చారు. ఆయన ఖర్చు పెట్టుకోగా మిగిలిన సొమ్ము సయీద్ మున్నాకి ఇచ్చాడు, ఆయన ఫ్రెండ్కి. ఆయన దగ్గర సిబిఐ ₹46,70,000 సిబిఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా ఎక్కడిది? ఎవరు సప్లై చేశారు? ఆ దిశలో విచారణ జరపవలసిన అవసరం ఉంది. రెండోది, ఆనాడు హత్యని అనుమానాస్పదముతిగా నమోదు చేసినటువంటి సిఐ శంకరయ్య గాని, ఫిర్యాదు ఇచ్చినటువంటి పిఏ గాని, వివేకానంద రెడ్డి గారి పిఏ గాని ఎందుకు అలా తప్పుడుగా కట్టారు? అనుమానాస్పద మృతేనా చెప్పారు. అలాగే తర్వాత శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్తానని చెప్పేసని 164 స్టేట్మెంట్ చెప్తానని చెప్పేసని ఎందుకు తర్వాత పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఆ చెప్పకపోయిన తర్వాత వెంటనే 10 రోజులు తిరగకుండానే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఎలాగ సస్పెండ్ అయిన వ్యక్తిని ఉద్యోగంలో తీసుకున్నారు. అసలు సిబిఐ విచారణ జరపాలని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు ఆ సిబిఐ విచారణ రద్దు చేయమన్నారు? లేకపోతే అలాగనే సునీతారెడ్డి గారికి వెళ్ళి నా తండ్రి గారిని చంపిన దాంట్లో ముద్దాయిల్ని గుర్తించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నప్పుడు లేదు లేదు అవినాష్ రెడ్డి మీద కనుక దృష్టి కేంద్రీకరిస్తే ఆయన బీజేపీలకు పోతాడని ఎందుకు చెప్పాడు? 11 కేసులు 12 కేసులు అయినా ఎలా చెప్పాడు? ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ విచారణ జరిపితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మీ విచారణాధికారుల చేత కాకపోతే ఆ విచారణాధికారులను మార్పు చేసి విచారణ చేయగలిగిన సాహసం ఉన్న వాళ్ళని అపాయింట్ చేయండి, మార్చండి, దాని మీద వివరణ ఇమ్మని చెప్పిన తర్వాత విచారణాధికారులు మార్చారు. మార్చిన తర్వాత భాస్కర్ రెడ్డి A7 గాను, అవినాష్ రెడ్డి A8 గాను ముద్దాయిలుగా నిర్ధారించి మరొక పిటిషన్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేశారు. ఇంకా తేలాల్సింది, ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నా దగ్గర కూడా చాలా సమాచారం ఉంది, నన్ను సిబిఐ వాళ్ళు అడిగితే ఆ సమాచారాన్ని నేను అందజేయగలను, తెలియపరచగలను అని చెప్పాడు. ఇంకా ఎన్ని వెలుగు చూస్తాయో, ఎంతమంది పెద్ద పెద్ద తిమింగలాలు దీంట్లోకి రాబోతారో. ఈ రోజున భారతీరెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, విజయసాయి రెడ్డిని విచారించాలి. ఇలాగ ఈ డబ్బు గురించి మొత్తం క్షుణ్ణంగా కూడా దీన్ని మొత్తం కూడా వెలుగుతాయి. ఈ రోజున అంతకన్నా ప్రమాదం ఏంటంటే సునీతారెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు ప్రధానంగా. ఎందుకంటే సునీతారెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారు, నాకు నా కుటుంబానికి ప్రాణాపాయం ఉన్నది అని గతంలో ఆమె చెప్పింది. దస్తగిరి లాంటి వాళ్ళు, సాక్ష్యంగా ఉన్న వాళ్ళు, రంగయ్య వాచ్మెన్ లాంటి వాళ్ళు, వాళ్ళకి రక్షణ లేదు, మాకు ప్రాణాపాయం ఉంది, ఈ రాష్ట్ర పోలీసులు మాకు రక్షణ వద్దు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి నాకు రక్షణ ఇప్పించండి, నాకున్నటువంటి పోలీసులు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళు నాకు చెప్పకుండా వాళ్ళని తొలగిస్తా ఉన్నాడని చెప్పేసి దస్తగిరి చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ నా తండ్రి గారిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళని నిర్ధారించాలని చెప్పేసి ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తూ ముందుకొచ్చిందో సునీతారెడ్డికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ కల్పించాలి. ఈ రోజున ఎందుకు ఈ రాష్ట్రంలో విచారణ జరుగుతూ ఉంటే కేసు ఈ రాష్ట్రంలో వద్దు పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి నీ బాబాయి కూతురే నిన్ను నమ్మలేదు. అలాగనే వాళ్లే కాదండి, సిబిఐ లాంటి సంస్థలు కూడా హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. సిబిఐ ఏం చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, మా మీద కేసులు పెడతా ఉంది, ఇలాగైతే మేము ఈ కేసులను సక్రమంగా విచారణ జరపడానికి అవకాశం లేదని తన ఆవేదనని సిబిఐ లాంటి సంస్థలే న్యాయస్థానం చెప్పుకున్న పరిస్థితి. అవును, కర్నూలులో జరిగిన ఎపిసోడ్ మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి గారు ఎస్బీఐ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ఇక శాంతి భద్రతలు వస్తాయి, దాన్ని మేము కాపాడలేము, మీకు రక్షణ కల్పించలేము అని చెప్పాడు. ఒక కేసులో ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన్ని చంపేసి ఆయన చంపేసిన సెన్సేషనల్ మర్డర్ కేసు అది, రాజకీయ ఆధిపత్యంలో జరిగిన హత్య, అది రాజకీయ ప్రతీకారంతో జరిగిన హత్య. దాంట్లో జరిగిన దాంట్లో ఆయన విచారించడానికి పోలీసు వాళ్ళు వచ్చారు.
సిబిఐ వాళ్ళు వచ్చారు. ఎస్ మీరేమో రౌడీల్ని, గోండాలని, అసాంఘిక శక్తులను అక్కడ పెట్టి రోడ్ల మీద టెంట్లు వేయించేసి మందులు కొడుతూ వాళ్ళని బెదిరించేస్తే వాళ్ళు అక్కడ రావడానికి కూడా భయపడే పరిస్థితి. అంటే సిబిఐ లాంటి సంస్థను కూడా భయకంపితులను చేసి తనకు అనుకూలంగా ఉన్నాడు. ఈ రోజున శివశంకర్ రెడ్డి ఎవరండి? వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. ఇంకా పదవిని తీసేలా ఆయన్ని. నువ్వు మీ బాబాయిని చంపిన వాళ్ళు, నీ బాబాయ్ మీద అంత ప్రేమ ఉంటే నీ బాబాయిని చంపిన అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఎలా ఇచ్చేవాడు నువ్వు? అంటే నీకు నీ బాబాయిని చంపిన వాళ్ళ మీద కన్నా నువ్వు శవరాజకీయాల ద్వారా లబ్ధి పొందడమే ప్రాధాన్యత అని ప్రజలకు అర్థమైపోయింది కదా. ఆ రోజు నువ్వేం చెప్పావు? నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పావు కదా. పాపం ప్రజలు నమ్మేశారు నిజమేనని. తర్వాత ఆ 2 కేసులు కూడా బహిరంగంగా విచారణ సంస్థలు చెప్పినాయి కదా. సిబిఐ చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇది సొంతంగా ఆ పార్టీల్లో రాజకీయ ఆధిపత్య పోరులో కుట్రపూరితంగా చేసినటువంటి హత్య అని చెప్పేసి నిర్ధారించింది. వైఎస్ఆర్సీపీ నాయకులే ముద్దాయిలుగా పెట్టింది. అన్ని గూగుల్ టేవోటు టెక్నికల్ ఎవిడెన్స్ ని, దస్తగిరి యొక్క సాక్ష్యాన్ని కూడా పరిగణలో తీసుకుంది. రెండోది కోడికత్తి కేసులో ఏమైంది? కోడికత్తి కేసులో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా స్పష్టంగా చెప్పింది దీంట్లో ఎటువంటి కుట్ర కోణం లేదు, దీంట్లో ఒక కుట్రపూరితంగా నిన్ను హత్య చేయడానికి చేయలేదు అని చెప్తే ఆయన్నేమో 5 సంవత్సరాల పాటు ఆ కుర్రోడిని, పాపం దళిత కుర్రోడిని జైల్లో పెట్టేసి బెయిల్ రాకుండా చేస్తారు. ఇప్పుడు కూడా సార్ ఇవాళ కూడా మనం చూస్తే ఒకవైపు ఆయన హైకోర్టుకు వెళ్ళారు, నాకు భద్రత కావాలి, ఈ ప్రభుత్వం భద్రత తగ్గించేస్తుంది, సో ఖచ్చితంగా నాకు గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగించాలి. ఇంకోవైపు ఆయన సోదరి ప్రభుత్వం దగ్గరకు వచ్చింది, నాకు న్యాయం జరగాలి, 5 ఏళ్ళ నుంచి న్యాయం జరగట్లేదు, ఎవరు అసలు హత్య చేశారు, వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు ఈ పరిస్థితి నాకుందని చెప్పి ఆమె వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు 2 ఇన్సిడెంట్లు మనం చూసాం సార్, అమరావతి వేదిక గాని సుబ్బారావు గారి వాళ్ళ. ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది భద్రతా మేము ఒక పర్యటనకు ఒక హత్య జరిగినప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఏదో మేము వేస్తే మమ్మల్ని అక్కడికి వెళ్ళనీయకుండా ఎన్ని హౌస్ అరెస్టులు చేశాడు ఆయన చెప్పండి. ఈరోజు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆ పులివెందుల ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయొచ్చు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, కానీ ఎందుకు ఆయన స్వేచ్ఛగా పోయి అందరినీ పరామర్శిస్తున్నాడు? అదే తేడా. అదే తెలుగుదేశం వాళ్ళను వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మొత్తం టోటల్ ఎక్కడికి పోవాలన్నా కూడా, అంటే ఆ తర్వాత మీరే మార్నింగ్ బ్రేకింగ్ తర్వాత పలానా హౌస్ అరెస్ట్ అని అంతా వేసేవాళ్ళు. ఎక్కడ కూడా మమ్మల్ని ఏం తిరగనీయలేదు, చేయలేదు. ఈ రోజు ఇది మాట్లాడతాను. ఇంకోటి అండి, ఆయన లా అండ్ ఆర్డర్ గురించి కానీ భద్రత గురించి మాట్లాడేటప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసలు ఎవరైనా కూడా అది ఖండించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అది 100% ఖండించాలా. ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖండించకపోగా ఆయన మాట్లాడిన మాట నాకు స్పష్టంగా ఈ రోజు కూడా గుర్తుంది. మేము మాట్లాడిన, అంటే పట్టాభి కావచ్చు ఎవరైనా కానీ, మేము మాట్లాడిన మాటల వలన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బీపీ పెరిగి తర్వాత కేంద్ర కార్యాలయం మీద దాడి చేసేదానికి అది కూడా మేమే కారణం అనేది. ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోవాలి కానీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఆయన అలాంటి పరిపాలన ఆయన చేసి తర్వాత ఇప్పుడు ఏంది అంటే నిన్నంగా ఇంకోటి ఏదో స్టేట్మెంట్ కూడా ఇది కూడా మనం నిన్నే సార్, ఇంక ఇదే పరిస్థితి కొనసాగితే మా వాళ్ళు కూడా ఓపిక నశిస్తుంది, ఇక జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక కూడా జారీ చేశారు మీకు. అసలు కాదు, ఇంత ఆయన ఏదో ఇప్పుడే అహింసా మార్గము అసలు ఇట్లే అయినట్టు గౌతమ్ బుద్ధుని అవతారం ఎత్తినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అవన్నీ అసలు పక్కన పెడితే ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక దళిత మహిళ హత్య గావింపబడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. లింగాల మండలంలో పెద్దగూడలో నాగమ్మ అనే ఆమె, ఆ తర్వాత రేపటి మర్డర్ జరిగిందండి. ఆయన లా అండ్ ఆర్డర్ భద్రత గురించి చెప్తాం, అది పరామర్శించేదానికి అప్పుడు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఇప్పుడు ప్రజెంట్ హోంమంత్రి గారు వస్తే వాళ్ళ సెక్షన్స్ అనేవి ఎట్లుంటాయంటే, ఆమె ఎస్సీ కాబట్టి మా మీద ఎస్సీ కేసు పెట్టారు. ఏమని? వాళ్ళ కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము ప్రవర్తించామని మా మీద పెట్టినారు. ఓకే, కరెక్టే. ఆమె మీద కూడా, అంటే ప్రజెంట్ హోంమంత్రి మీద ఎస్సీ కేసు పెట్టారు. ఎస్సీకి వాళ్ళకి ఎస్సీ కేసు అట్రాక్ట్ కాదనే విషయం తెలియకుండా ఎస్సీ యాక్ట్ పెట్టారండి. ఓకే,
హోంమంత్రి గారు. ఎస్సీల మీద ఎస్సీ మీద ఎస్సీ కేసు అట్రాక్ట్ కాదు, అది అవును. అదర్ క్యాస్ట్ మీదనే అట్రాక్ట్ అవుతుంది. అది కూడా తెలియకుండా హోంమంత్రి మీద పెడితే మళ్ళీ ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేసి మీరు ఎస్సీ దాంట్లోకి రారని తర్వాత ఇది అమరావతి ఉద్యమంలో కూడా ఇలాంటి జరిగినట్లున్నాయి సార్. అక్కడ కూడా కొంతమంది ఆ తర్వాత సింహాద్రిపురం మండలంలో దుద్దగుంట అనే గ్రామంలో పరమేశ్వరుడు అనే అతన్ని హత్య చేశారు. తర్వాత పులివెందుల కాన్స్టిట్యున్సీలోని లింగాల మండలంలో నాగరాజు అనే అతన్ని హత్య చేశారు. కనీసం మేము ఎఫ్ఐఆర్ లో పేర్లు పెడితే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళను కూడా తప్పించేసి ఏదో అనామకులు తెచ్చి చేసినారు. అంత ఘోరంగా ఆయన పరిపాలించాడు. ఇందాక మీరు చెప్పారు కదా, ఇట్లే ఉంటే మా కార్యకర్తలు అది ఇదని. అవును, తిరగబడతారు, అప్పుడు జరిగే పరిణామాలకు బాధ్యత మీదే అనేటువంటి దాన్ని కూడా ఆయన హెచ్చరించాడు. ఆ తిరగబడేది ఏందో ఇప్పుడు మేము పులివెందుల్లోనే ఉన్నాం. వాళ్ళకి ఎప్పటి నుంచి ఇక్కడ హోల్డ్ ఉంది కదా. వాస్తవం చెప్తానండి, ఈ రోజు రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఇంపార్టెంట్ గా ఎవరైతే బాగా రౌడీజంగా తిరుగుతారో అలాంటి వాళ్ళంతా ఒక 15-20 మంది ఒక 20 రోజులు కనపరాకుండా వినారు పులివెందుల నుంచి. ఎక్కడ ఏదన్నా మేము జరుగుతాదేమని. ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనము చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షిస్తాము, చాంద్రభద్ర విఘాతం వద్దని మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినాక అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు పులివెందులకు వచ్చినారు. అంటే పులివెందులోనే ఈ పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళ కార్యకర్తలు చించేది ఆరేసేది ఏం లేదు. 100%. మేము కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అండి. ఎవరైతే అత్యాచారాలు చేసి ఓవర్ యాక్షన్ చేసినారో వాళ్ళందరూ కూడా భయపడి పారిపోవడం జరిగింది. వాళ్ళే చేసేది. కానీ మా ముఖ్యమంత్రి గారి మనస్తత్వం అలాంటిది కాదు కాబట్టి ఆయన చట్ట ప్రకారం పోదామన్నాక వాళ్ళు కొంచెం రిలీఫ్ అయ్యి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ వాళ్ళ జనజీవన సముద్రంలో కలిసిపోయినారు. వాళ్ళ కార్యకర్తల గురించి మాకు తెలియదు. ఆయన ఊరికే స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చు. ఆయన నిన్న ఊరికే ఏదో అదే. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉందండి. మీరు ఎంత రెచ్చగొట్టినా కూడా మా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు. ఈ కార్యకర్తలు ఈ విధంగా రెచ్చగొడితే అన్నోసారి ఏదైనా జరిగితే ఏదో మళ్ళా అది కాదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చాడు? ఈ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇప్పటికి ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చాడు? అంటే ప్రజాస్వామ్యం అనేది మీకు ప్రెస్ మీట్లు ఇవి ఇప్పుడే గుర్తుకు వచ్చినాయా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా మీకు గుర్తుకు రాలేదా చెప్పండి? కాబట్టి 100% మేము ఈ రోజు మీ ద్వారా కూడా ఆ సునీతమ్మ గారి ఎపిసోడ్ కూడా మేము కోరేది ఏంటంటే మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే ఇది ఎవరైనా కూడా 100% అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైతే జగన్ రెడ్డితో బాధింపబడి ఉంటారు, అది వాళ్ళు పొలిటికల్ వచ్చేసి లీడర్స్ కావచ్చు లేదా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, దీంట్లో చట్ట ప్రకారము మీరు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏదన్నా విలువైన సమాచారం ఇస్తూ దీన్ని ఫాలో అప్ చేయండి. ఈ పని మీద ఉండండి అని. ఇప్పుడు సపోజ్ ఏబి వెంకటేశ్వరరావు గారిని బాగా ఇబ్బంది పెట్టారు. అలాంటి వాళ్ళకి కానీ ఎవరైనా రియల్ గా పొలిటీషియన్ జగన్ మీద ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక టాస్క్ అప్పగిచ్చి మీరు ఈ పని మీద ఉండండి అంటే వాళ్ళు ఆ పని కూడా చూసుకుంటా ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా కూడా వాళ్ళకి కావాల్సిన సమాచారం అది ఇస్తా పోతే ఈ కేసు త్వరితగతిన అయిపోయి ఈ రోజు నిన్న సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ కూడా మీరు ఎందుకు ఇంత డిలే చేశారు? ఆ కేసులు ఇప్పుడు కన్నా స్టెప్ బై స్టెప్ రోజువారీ విచారణ జరిగింది అనుకోండి, ఆయన లోటస్ బాండ్ లోనే ఉండాల్సి వస్తుంది. బెంగళూరు కూడా అవసరం లేదు. ఆ కేసులు అటెండ్ అవుతా ఆ లోపల ఈ కేసు కూడా జరగాల్సింది. వాటిలో డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే పోతున్నారు కదా 10 ఏళ్ల నుంచి. అంటే అది ఇప్పుడు ఈ చట్టంలో ఉండేటి మామూలుగా మనం ఒకటి బైండ్ ఓవర్ అవుతాం చూడండి. అట్లా మీరు డిశ్చార్జ్ పిటిషన్లలో ఈ కేసు ఏమో జరుగుతా పోనండి. డిశ్చార్జ్ పిటిషన్ కన్నా ఏ రకమైన తీర్పు వచ్చినా కూడా మేము ఆ తీర్పు కట్టుబడి ఉంటామని ఒక ఆర్డర్ అన్నా తీసుకొని చేయాలేమో. లేదంటే ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ చేస్తా వీళ్ళు ఇట్లే డిలే చేస్తా ఉంటారు. దానికి ఇంకా ఏదన్నా రెమెడీ వచ్చేసి సుప్రీంకోర్టు ఏదన్నా కానీ గైడ్ లైన్ చెప్పి చేయాల్సిందే. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి సునీతమ్మ గారికి కానీ వాళ్ళకి కానీ న్యాయం కోసం చేసే పోరాటం కాబట్టి ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆమెకు న్యాయబద్ధంగానే సహకరించాలని కూడా మీ ద్వారా నేను రైట్ సార్. ఎందుకంటే మనం చూసాం మీ ఎలక్షన్ ముందు కావచ్చు, ఆ టైంలో కూడా పూలంగళ్ళ దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు చాలా క్లియర్ గా ఈ విషయంలో పులివెందుల ప్రజల మనసులు అందరికీ తెలుసు ఏం జరిగిందో, అవి వాస్తవాలు కూడా బయటకు తీసుకొస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఆ బాధ్యత కూడా కొంత మీకు ఉంది. సుబ్బారావు గారు ఏంటి హైకోర్టులో ఇవాళ భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన మాట్లాడారు, కేసు వేశారు. అదే కాకుండా అసలు 986 మంది ఎక్కడున్నారు, ఇవన్నీ గోబల్స్ ప్రచారం, ఉండింది 139 మందే అని చెప్పి అంబటి రాంబాబు గారు
మీడియా ముందుకు వచ్చారు, ఇదంతా కావాలని చేస్తున్నారు, అసలు భద్రత ఉంటే మేము ఇప్పుడు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాలని చెప్పి. ఇక్కడ ఒకటండి, ఉమ్, ఆయన అడిగేది ఏంటంటే జూన్ 3 నాటికి ముఖ్యమంత్రి హోదాలో తనకున్నటువంటి భద్రత ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించండి. ఉమ్, అప్పుడు 900 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 58 మందికి తగ్గించారు అంటాడు. అవును. ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఒక సామాన్య అసెంబ్లీ సభ్యుడిగా నీకు ఇంకా ప్రభుత్వం దయతెలిచి అంత సెక్యూరిటీ ఇచ్చిందంటే నువ్వు గమ్మును కూర్చోవాలి. కానీ ఈయనేమంటాడు, నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను భౌతికంగా అంతమొందించడానికి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఆల్రెడీ నిన్ను ప్రజలు రాజకీయంగా నీ భవిష్యత్తుకి పునాదులు కట్టేశారు. కాబట్టి నీ గురించి కూటమి నాయకులు ఆలోచించవలసిన అవసరం లేదు. 151 నుంచి నువ్వు 11 మందికి ఎప్పుడు పడిపోయావు, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా నువ్వు ఎమ్మెల్యేకే ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ప్రజలు నీకు భౌతికంగా నిన్ను రాజకీయ భవిష్యత్తుకి పునాది కట్టేశారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఆశ్చర్యం కలిగే విధం ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు పరిపూర్ణమైన భద్రత నువ్వు సంపాదించుకున్నప్పుడు నువ్వు పెట్టుకోగలిగినప్పుడే నువ్వు ప్రజల్లోకి ఏమొచ్చావు. నువ్వు ప్రజల్లో రావాలంటే పరదాలు కట్టావు, ఆ వీధిలో ఉన్న షాపులు ముగించేశావు, రూట్లని డైవర్ట్ చేసావు, ఈవెన్ పైన నువ్వు హెలికాప్టర్లో వెళ్తున్నా కింద షాపులు ముగించిన చరిత్ర నీది. కాబట్టి నీకు పూర్తి రక్షణ ఉన్నప్పుడే నువ్వు ప్రజల్లోకి రాలా. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలని తీవ్రవాదులుగా గుర్తించావు నువ్వు. ఈ రోజు నీకు రక్షణ ఏంటి? నిన్నెవరు చంపుతాడు అసలు? కాబట్టి నీ జోలికి కూటమి వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి అసలు? నిన్ను ప్రజలు లెగవకుండా కొట్టేశారు, ఇప్పుడు నువ్వు ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. నీ పార్టీ వాళ్ళే ఆ రోజు నీ మాటలు నమ్మేసి విచ్చలవిడిగా మాటలు తూలి బూతు పదాలతో అసభ్యకర పదాలను రాసే వాడిన వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు పారిపోతా ఉన్నారు, విదేశాలకు పారిపోతా ఉన్నారు. నువ్వు ఆ రోజున నీ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశావు. పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకొని అందరిని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టేసి నిర్బంధ విధానాలని రాజ్యహింసను కొనసాగించావు. ఆ రోజున నువ్వు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని సృష్టించింది ఈ రాష్ట్రంలో నువ్వే. ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా న్యాయస్థానానికి వెళ్ళి చేతులు కట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి సృష్టించింది నువ్వు కాదా? ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా డీజీపీ లాంటి వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి నుంచొని సిఆర్పిసి 151 అంటే ఏంటో చదువు బాబు అని చదివించారు కోర్టులో. ఇంతకన్నా దౌర్భాగ్యం అని ఉంటుందా? ఐఏఎస్ శిక్షలు వేసి మీ మొహాలు రోజు చూడలేక సస్తున్నాం అని చెప్పేసి అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కదా. ఇదంతా నువ్వు కారణం కాదా? ఇక్కడ చాలా స్పష్టమండి. ఆయన ఏదంటే బుల్లెట్ ప్రూఫ్ కారు, దాంట్లో ఏదో రాలేదు, ఏదో చిన్న మెకానిక్ ఉంది, నాకు కొత్త కారు కొని అంటే నువ్వు కోరిన విధంగా ఇవ్వవలసిన అవసరం ఇక్కడ లేదు. నీకు ఇవ్వవలసిన రక్షణ ఇస్తున్నారు, నీ జోలికి ఎవరు రారు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో సింపతి పొందడానికి నాకు ఆ గతంలో చెప్పాడు కదా, దాంట్లో నువ్వు ఇచ్చిన దాంట్లో నీకు రక్షణ కోసం ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చారో తెలుసా? ఎందుకు రక్షణ ఇవ్వాలన్నారు తెలుసా? నా మీద కోడి కత్తి కేసు చేశారు, అలానే గులకరాయి కేసు వేశారు, ఈ రెండింటి వల్ల నాకు ప్రాణాపాయం ఉందని చెప్తాడు సిగ్గు లేకుండా. ఎయిర్పోర్ట్ లో జరిగిన జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి కేసులో ఎన్ఐఏ ఏం చెప్పింది? దీంట్లో నిన్ను చంపడానికి కుట్రకోరం లేదురా అంది. ఆ చంపడానికి ప్రయత్నం చేశారని చెప్తున్న వాడు ఏం చెప్పాడు? నేను ఆయన మీద అభిమానం కొద్దీ ఆయన గెలవాలని సింపతి కోసం చచ్చేటు పడవలేదు, భుజం మీద చిన్న స్టెరిలైజ్ చేసి పొడిచాను అని చెప్పాడు. అంటే నువ్వు అలానే బొత్స సత్యనారాయణ గారి అబ్బాయి కూడా కత్తిచ్చారని చెప్పేసి ఒక వాదన వచ్చింది కదా ఎన్ఐఏలో, వాడే చెప్పాడు కదా. అంటే మీరే చేయించుకున్నారని తెలిసిపోయింది కదా. అలానే పాపం ఇంకోటి ఏం చెప్తున్నారు, గులకరాయి. అసలు గులకరాయే దొరకలేదు అక్కడ. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడన్నా గులకరాయి ఇస్తే గులకరాయి వెళ్ళిపోయి ఆ ఎదురుగా కింద పడిపోద్ది. కానీ వెళ్ళి 2-3 మీద జంప్ అయిపోయి అందరికి గాయాలు చేసింది. అవును, ఇంత ముందే మన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ పూలమాల సంబంధించిన దాంట్లో ఏదో ఉంది, సో అది తీసుకున్న అంశంగా అక్కడ డాక్టర్ గారు చెప్పారు అనేది
ఆయన ఇందాక కూడా మన దగ్గర ప్రస్తావించారు సార్. అదే చూడండి, శవ రాజకీయాలు ఎంతలా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అవును, అంటే ఏమి ఆధారాలు లేకుండా కోడికత్తి కేసు, గులకరాయి కేసు వలన నాకు ప్రాణాపాయం ఉందని చెప్తారు. ఎవరైనా నా హాస్యాస్పదంగా లేదండి, అవును, ఎంత దారుణంగా ఉంది. Right. కాబట్టి Yes. ఈయన్ని భౌతికంగా చంపాల్సిన కర్మ ఏ పార్టీకి పట్టింది, ఏ ప్రజలకు పట్టింది అసలు? అవును. నువ్వు ఎప్పుడన్నా మీడియాలోకి వచ్చి మాట్లాడావా? అవును. సకల శాఖ మంత్రే కదా అన్ని చేస్తుంది, ఆయనే కదా మీడియాకి వచ్చింది. ఎస్ సుబ్బారావు గారు, ఫైనల్ గా మనకు బిటెక్ రవి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ సునీత గారికి అండగా మేము ఉంటాం. ఒక టాస్క్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైతే గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఈ విషయాలపైన అవగాహన ఉన్నటువంటి, సరే రవి గారు అంటే వారి పేరు చెప్పకపోయినా ఇట్లాంటి నాయకులు వీళ్ళందరితో కూడా వస్తే మరింత ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా మిస్ అయినా కూడా వాటిని అందించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వారి నుంచి వచ్చినటువంటి అభిప్రాయం కూడా. ఎందుకంటే ప్రభుత్వం వారే ఉన్నారు కాబట్టి అని. సో ఎట్లా చేస్తే బెటర్ అంటారు ప్రభుత్వం ఫైనల్ గా? డెఫినెట్ అండి. Yes. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థలు పూర్తిగా సహకరిస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజీగా ప్రాసెస్ లో పడుతుంది. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసైనా ఈ కేసుని విచారణ సత్వరం జరగడమే కాకుండా సత్వరం జరిగిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వేసిన తర్వాత ప్రత్యేకమైన కోర్టులు పెట్టి ఈ కేసును సత్వరం పరిష్కరించడానికి కావాల్సిన చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా సాక్షులకి ఎవరికైతే ఉందో ప్రధానంగా వాళ్ళకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. అలానే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను కూడా సిబిఐకి ఇచ్చే విధంగా ఆయనకు కూడా రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఎంతేతంటే ఇక్కడ ఉంది సామాన్య వ్యక్తులు కాదు, నేరాలలో పండిపోయినటువంటి ప్రాక్షనిస్టులు. కాబట్టి ఎవరైతే ముందుకు వచ్చి సాక్ష్యాలను ఇస్తున్నారో, ఆధారాలు ఇస్తున్నారో వాళ్ళని అంతమొందించడం ద్వారా చేయాలని ప్రయత్నం చేస్తారు. రైట్. ఈ రోజున వీళ్ళకి రక్షణ కల్పించడం, Yes. ఈ రాష్ట్ర పోలీసులు పూర్తిగా సహకరించడం, Right. సత్వరమే విచారణ పూర్తి అవ్వడానికి కోఆపరేట్ చేయడం, Yes. అంతేకాకుండా సత్వరమే కేసు విచారణ జరిగి ప్రత్యేకమైన కోర్టుల ద్వారా నేర నిరూపణకు కావాల్సిన చర్యలు చేపట్టడం, రైట్ ఇవన్నీ కూడా చేయగలిగితే డెఫినెట్ గా, ఎందుకంటే ఇటువంటి మరొకసారి పునరావృతం. ఏంటి రవి గారు ఫైనల్ గా టైం కూడా అవుతుంది, ప్లీజ్. అంటే ఇప్పుడు భద్రత గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హైకోర్టుకు పోయి చెప్తున్నాం కదా, మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఆయన ఇంటి నుంచి బయటికి ఎక్కడ తిరిగినా కూడా ఆయన భద్రతకు అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం చేసుకుంటది. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డిని ఆయన సొంత మనుషులే ఇదంతా చేశారు కదా. ముందు జగన్ పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేశారు. బయట ఎక్కడ తిరిగినా ఏం చేసినా మాకు పలానా ప్రోగ్రామ్ అని ఉంటది, దాని ప్రకారం మా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చేస్తారు. వివేకానంద రెడ్డి మర్డర్ ఎట్లా జరిగింది? ఆయన ఇంట్లో ఆయన సొంత మనుషులే చేసినారు. ఆ ప్రమాదం రాకుండా జగన్మోహన్ రెడ్డి తగు జాగ్రత్తలు ఆయన సొంతం తీసుకోవాలండి, మిగతా ప్రభుత్వం చూసుకుంటారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ రవి గారు.